ఓం శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఫోన్ చేయండి. గురూజీ గురుస్వామి. ఫోన్ నెంబర్ 7337226830. నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు రేపటి రోజున ఏ సమయంలోనైనా మీ జీవితంలో ఒక ఊహించని వార్తను అందుకుంటారు. మీ స్వభావం మీద ఇది ఒక మాయని మచ్చ అయిపోతుంది. ఘోర పరాభవం కలుగుతుంది. ఇలా జరుగుతుంది అంటున్నారు జ్యోతిష పండితులు. కానీ మీరు మీ జాగ్రత్తల్లో ఉండడం ఉత్తమమైన మార్గంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకు అంటే గనక గ్రహాల పరిస్థితి అస్సలు బాలేదండి. ఎంతో వరకు కూడా నీచ స్థితిలో ఉన్నాయి. కావున ఇటువంటి ఫలితాలే కలగవచ్చును అంటున్నారు పండితులు. కావున మీరు మీ జాగ్రత్తలు పాటించండి. అయితే అసలు కుంభరాశి వారి జాతకులకు రేపటి రోజున ఏ సమయంలో ఎలా ఉండబోతుందో, ఎటువంటి వార్తలు వినబోతున్నారో, ఏ పరిస్థితులు మీకు కలగబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అందుకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. కుంభరాశి వారి జాతకులు ఈ రోజు ఎవరితో అయినా సరే అప్రమత్తంగా ఉండండి. మీ ఆలోచనలు ఎవరికి చెప్పొద్దు. ఒంటరిగా ఉండే ప్రయత్నం చేయండి. ఎవరితో ఈ రోజున కూర్చొని సరదాగా కాలక్షేపం మాత్రం అస్సలు చేయొద్దు. మీరు చేయని తప్పుకు ఈ రోజున ఏ సమయంలోనైనా నిందపడే అవకాశం ఉంది. మీరు చెప్పిన ఒక మాటను వక్రీకరించి ఇంకొక మాటలాగా శత్రువులు ఈ రోజున కనిపించేలాగా చేస్తారు. తత్ఫలితంగా ఎన్నో రకాల ఇబ్బందులు కలుగుతాయి. ఆ యొక్క మాట నిజము అంటూ నమ్మినటువంటి ఎందరో మిమ్మల్ని ఈ రోజున అవమానకరంగా మాట్లాడతారో, చులకనగా చూస్తారో. సమాజంలో ఈ రోజున మీకు తగు గౌరవం అయితే అస్సలు దక్కదు. ఈ రోజున ఉద్యోగ జీవితంలో అయినా, వ్యాపార జీవితంలో అయినా కుంభరాశి వారి జాతకులు ఎన్నో రకాలైనటువంటి విపత్కర పరిస్థితులు, అవమానకరమైనటువంటి సంఘటనలే ఎక్కువగా వింటారు. మీరు చెప్పని పని, మీరు చెయ్యని పనిని చేశారు అన్నట్లుగా, చెప్పారు అన్నట్లుగా ఈ రోజున ఎదుటివారు అర్థం చేసుకుంటారో. శత్రువులకు ఈ రోజున రెక్కలు వస్తాయి. మీ పరిస్థితి చాలా వరకు కూడా గందరగోళంగా ఉంటుంది. అయోమయంగా అనిపిస్తుంది మీకు. ఎదుటి వారు మాట అనేటప్పుడు కూడాను మీకు ఏం చేయాలో అర్థం కాదు, ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు. ఎందుకంటే వారు ఏమంటున్నారో కూడాను మీకు అర్థమయ్యేసరికి చాలా సమయమే పట్టేస్తుంది. అలా అని మీరు కోపాన్ని ప్రదర్శించవద్దు. ఈ రోజున ఓర్పుగా ఉండండి. జరిగినది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనే విషయాన్ని ఆలోచించండి. సమస్యకు పరిష్కార మార్గం తప్పక దొరుకుతుంది. ఈ రోజు పరిస్థితి బాగోలేకపోవచ్చు, కానీ ఎప్పటికైనా నిజం నిర్ధారణ అవుతుంది. ఈ రోజున మాత్రం మీరు చేయవలసింది ఏమిటంటే గనక కోపాన్ని ప్రదర్శించవద్దు. అదే విధముగా ఎవరితోనూ ఈ రోజున కూర్చొని ఎక్కువ శాతం మాట్లాడవద్దు. వృధాగా ఈ రోజున ఏ మాట మాట్లాడినా కూడాను అది మీకు చాలా వరకు కూడా వ్యతిరేకమే అవుతుంది. ఏ రంగాల్లో ఉన్న కుంభరాశి వారి జాతకులు ఈ రోజున అత్యంత మీరు జాగ్రత్తగా ఉండాలి. అలాగే కుటుంబ సభ్యుల యొక్క మద్దతు మాత్రం మీకు పుష్కలంగా ఉంటుంది. ఇది చాలా వరకు కూడా మంచి వార్తగా చెప్పడం జరుగుతుంది. ఈ రోజున మీ యొక్క స్వభావం మీద కూడాను నలుగురు నానా రకాలైనటువంటి మాటలతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. కానీ మీరు ఓర్పుగా ఉండండి. నిత్యము కూడాను ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండండి. మానసిక స్థైర్యం తప్పక కలుగుతుంది. పరిస్థితుల నుండి బయటపడతారు. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.